హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సండే స్పెషల్ రెసిపీ ఫిష్ ఫ్రై. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, రెస్టారెంట్ టేస్ట్ పక్కాగా వస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్, 10 నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు. సైడ్ డిష్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 6, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా. ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా కడుక్కుని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేసి మసాలా అంతా చేప ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చేప ముక్కల్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. 15 నిమిషాల తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక ఫ్రై ప్యాన్లో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఫ్రైకి ఆయిల్ ఎక్కువగా పట్టదండి. ఇలా ఆయిల్ వేసుకున్నాక వేడయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చేప ముక్కలు చాలా త్వరగా కుక్ అయిపోతుందండి. చేప ముక్కల్ని 2 వైపులా తిప్పుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఈ ఫ్రైని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు అన్ని ముక్కలు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కల్ని స్లోగా తిప్పుకోవాలండి. ముక్క విరక్కుండా టర్న్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఫిష్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ. ఇలా చేసి పెట్టండి, ఫిష్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.